ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి పరమ భక్తుడైనటువంటి పరమ జ్ఞాని అయినటువంటి ప్రసంగి ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదానిని తొలగించుకొనుము. మరి ఎంత అనుభవపూర్వకంగా, ఎంత ఆత్మీయ సత్యాలు ఈ యొక్క మాటల్లో దాగి ఉంటున్నాయి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవు గనుక నీ హృదయంలో నుండి వ్యాకులం, దిగులు, చింత యావత్తును మరి తొలగించుకొనుము అని యొక్క ప్రసంగి యొక్క ఉద్దేశంగా ఉంటుంది. మరి 8వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒకడు చాలా సంవత్సరంలో బ్రతికిన యెడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలనని రాబోనదంతియు వ్యర్థము అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి మరణాన్ని గురించి ఈ యొక్క మాటలను మనం అర్థం చేసుకోగలం. ఒకడు చాలా సంవత్సరంలో బ్రతికిన యెడల చీకటి దినం. మరి మన లోకంలో ఒక లోకోక్తి ఉంటున్నది, 15 రోజులు వెన్నెల, 15 రోజులు చీకటి అని. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒకడు చాలా సంవత్సరంలో బ్రతికిన యెడల చీకటి దినములు అనేకములు వచ్చింది అని ఎరిగి. మరి అనగా ఈ భూమి మీద మనము పుట్టిన తర్వాత ఒకానొక దినము మనము మరణించవలసిన వారిగా మనం ఉంటున్నాము. ఈ యొక్క జీవితము అశాశ్వతమైనటువంటిది, ఈ లోకము అశాశ్వతమైనటువంటిది. మరి మనకు నిత్య జీవము అనేది ఒకటి ఉంటున్నది, మరి పరలోకము అనేది ఒకటి ఉంటున్నది. మరి మనము తిరుగా పరలోక రాజ్యంలో జన్మించాలంటే ఈ లోకంలో మనము దేవుని పోలి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలి, దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. మరి ఈ లోకము మనకు శాశ్వతమైనటువంటి లోకము పరలోకంలో మరి మనకు ఆ పరలోక రాజ్యంలో మనం శాశ్వతంగా ఉండాలి, జీవించాలి అని అంటే దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి, దేవునికి ప్రియమైనటువంటి వారిగా మనం జీవించాలి. అందుకే ఇక్కడ ప్రసంగి అంటున్నాడు, యవనుడా నీ యవన మందు సంతోషపడము, యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండని, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తిము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకో. ఇక్కడ యవనస్తుల గురించి కూడా చెప్తాను. యవన కాలం ముందు ఈ రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. నీ యవన కాలం ముందు నీ ఇష్ట ప్రకారంలో జీవించు, కానీ అక్కడ ఒక తీర్పు అనేది ఉంటున్నది. ఒకనొక దినము దేవుడు నిన్ను తీర్పులోకి తీస్తాడు, దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడని గుర్తెరిగి నువ్వు జీవించాలని ప్రసంగం యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, మరి ఏమైతే వ్యాకులము చెంది ఉంటున్నామో, ఏమైతే చింతిస్తూ ఉంటున్నామో, ఏమైతే దిగులు పడుతూ ఉంటున్నామో, దేవుడు అంటున్నాడు, నీ హృదయం నుండి వ్యాకులమును తొలగించుకోను, నీ దేహమును ఏదైతే చెరుపుతూ ఉందో దాన్ని తొలగించుకోవాలి. మరి సాధారణంగా మన దేహాన్ని చెరిపేది ఏంటంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవోపడంబంగా ఉంటున్నది. ఈ లోకముని మనము ద్వేషించిన యెడల, ఈ లోకాన్ని త్యజించిన యెడల మనము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించేదానికి ఆస్కారం ఉంటున్నది, దేవుని యొక్క బిడ్డలుగా బ్రతికేదానికి ఆస్కారం ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేని గురించి నువ్వు చింతిస్తూ ఉంటున్నావు ఈ ఉదయకాల సమయంలో? మరి గతించిపోతుంటున్నటువంటి ఈ జీవితాన్ని గురించి నువ్వు చింతిస్తూ ఉంటున్నావు.
కానీ ఒకానొక దినం మనమందరం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. ఈ లోకము మనకు శాశ్వతం కాదు, మనకు పరలోకమే శాశ్వతం. పరలోక రాజ్యమే మనకు శాశ్వతమైనటువంటిది. మరి ఈ లోకంలో కష్టము, కన్నీళ్ళు, ఓదార్పు, నిట్టూర్పులు అన్నీ ఉంటాయి. కానీ ఆ యొక్క పరలోక రాజ్యంలో మరి నిత్య సంతోషం, నిత్య ఆనందం మనకు దొరుకుతుంది. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చిన గాక.